నాయకుడు హనుమంతరావు సార్ రావడం మనకి ఎంతో అదృష్టం, ఎంతో భావం, ఎంతో శుభాకారం. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదన్నా ఉంటే మా వీరభద్ర సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అధ్యక్షులు మరి సారు ఇంతకుముందే మనకు పరిచయం, ఆల్రెడీ కర్నూలు ఒకసారి మీటింగ్లో కూడా మనకి పరిచయం సార్. జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు మేము వచ్చాం సార్. మేము అందరూ కలుపుకొని మా సంఘాన్ని శక్తి స్థాయిలకు వచ్చేసి స్థాయికి తెచ్చాం సార్. అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనతో పోవాలని మేము అనుకుంటున్నాం. మీ సహకారము ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఒక 2 మాటలు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వచ్చిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన అతిథులకు నాయక నమస్కారం. మన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుల అంతా ఐక్యత ఉండి మన సంఘాన్ని ఇంకా బలవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ రఘు మాట్లాడాలి. రవీణ. పెద్దలకు నమస్కారము. సమయం ఎక్కువైనందున నేనైతే ఏం మాట్లాడదలచలేదు. పెద్దలు మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. రామాచారి గారు ఒక 2 మాటలు. నమస్కారం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం వారికి కూడా అవకాశం చెప్పడానికి. ఎందుకంటే నా విశ్వ బ్రాహ్మణ కుల బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి బంధువులారా, రియల్లీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత లేట్ అయినా ఇంత చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక కార్యక్రమం చేయటం అనేది ఈ సమయంలో 9 గంటలు దాటిన తర్వాత కూడా, ఎందుకంటే ఈ సమయం అంటే మీ అందరికీ తెలుసు ఎలాంటి సమయం అనేది. సో రియల్గా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మోరోవర్ శ్రీనివాస్ గారితో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద కులగణన అనేది చేసినటువంటి మండలం ఏదైనా ఉందంటే అది ఎమ్మిగనూరు మండలం అనేటువంటి విషయాన్ని నేను చాలా సభల్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇక్కడికి వచ్చినాక ఇంకా మరీ ఆనందం వేసినటువంటి విషయం ఏంటంటే, ఒకటి మనకంటూ అమౌంట్ పెట్టి కొనుక్కొని సొంత ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవటం నెంబర్ 1. నెలలో 2 సార్లు అమావాస్య పౌర్ణమికి కలవటం అనేది 2వ అంశము. మన యొక్క దేవతామూర్తులందరినీ కూడా అక్కడ కులదైవాన్ని పెట్టుకొని పూజ చేసుకోవటం అనేది 3వ అంశం. వీటిలో నిజంగా మనకి మన శక్తితో పాటు దైవశక్తిని కూడా ఎప్పుడైతే కలుపుకొని మనం ముందుకెళ్తామో ఏ కార్యక్రమమైనా నిరాటంకంగా జరగడానికి అవకాశం ఉంటుందని నమ్మేటువంటి వాడిని నేను. సమయం అయిపోయింది, 1 నిమిషంలో ముగిద్దామా 2 నిమిషాల్లో ముగిద్దామా అనేటువంటిది కాకుండా ఏ అవకాశమైనా నాకు తెలిసినంతవరకు ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా మనం 2 విడదీసి 2 కమిటీలు వేయలేకపోయాం. టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే నేను గత సంవత్సర కాలంగా పోరాడుతూ ఉన్నాను, చెప్తా ఉన్నాను అందరికీ. 2 ఎప్పుడైతే విడిపోయిందో మనం కమిటీలు వేసుకుందామని చెప్తా ఉన్నాను, ఇప్పటికీ కాలేదు. కాబట్టి సో నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. 6 నెలల క్రితమే మనకి టైం, ఇంకా 6 నెలల సమయం ఉంది, ఆగస్టు వరకు ఉంది. అయినప్పటికీ కూడా కొద్దిమంది రజకుల్లో 280 సంఘాలు ఉన్నప్పటికీ, నాయి బ్రాహ్మణులో 160 సంఘాలు ఉన్నప్పటికీ, విశ్వబ్రాహ్మణులో 2, 3 సంఘాలు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కులం ప్రభుత్వం నుంచి ఏమీ సాధించలేకపోతుందంటే ఈ 2, 3 సంఘాలనే చెప్తున్నటువంటి దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఇంకొక 6 నెలలు ఉన్నా కానీ రైట్ రాయల్గా ఈ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం 2 సంవత్సరాల ప్రాసెస్ గడిచిన దాంట్లో ఎలక్షన్లో దాదాపుగా చాలామంది ఆ రోజు గుంటూరుకు వచ్చారు, మీలో కూడా. సో వీరు చూశారు ఎలక్షన్ ప్రాసెస్ని. దాని తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ ఇంకో ప్రాసెస్ చేస్తామంటే దానికి కూడా యాక్సెప్ట్ చేసాం. ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే బ్రహ్మంగారి మఠంలో 60 మందితో మొదట ప్రమాణ స్వీకారం చేసి, తర్వాత 8 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత
రామస్వామి గారి అధ్యక్షతన ఇంకొక కమిటీ ఏర్పాటు చేశారు. అది సమ్మతమా కాదా అని ఇప్పుడు మనం ఇంకా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మనంతటా మనమే 100% ఒకసారి ఎలక్షన్లో వచ్చాం, తర్వాత మళ్ళా మనం చెప్పాం, ఎవరన్నా ఇది కాదనుకుంటే మరలా రండి ఎలక్షన్లకి పోటీ చేయండి అని చెప్పాం, రానటువంటి వాళ్ళు. కానీ ఆదర్శవంతంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది పావులూరి హనుమంతరావు నాయకత్వంలో ఉన్నటువంటి సంఘమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సో మనకి ప్రభుత్వం నుంచి రావాలి, అవి సాధించుకోవాలి. 23 అంశాలు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా స్వర్ణకారులకు సంబంధించినటువంటి ఆ జీవోని మార్చాల్సిన అవసరం ఉంది. కార్పెంటర్స్కు సంబంధించినటువంటి వారిదేమో దొంగ బంగారం కేసులు, వీళ్ళనేమో ఫారెస్ట్ ఇబ్బందులు గురి చేసేటువంటి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవాలనేది. ఆర్థికేతర అంశాలు ఏమైతే ఉన్నాయో 10-15 అంశాలు, వాటన్నిటిని కూడా మాకు త్వరితగతిన పూర్తి చేయండి. ప్రభుత్వం మీరు రాకముందు ఏమైతే చెప్పారో మాకు ఇస్తామని వాటిని వెంటనే ఇవ్వండి. రక్షణ చట్టం కానివ్వండి, ఇతరత్ర పప్పుచారి మనల్ని దూషించేటువంటి వ్యవహారం కానివ్వండి, అమరావతిలో మాకు కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. బీజేపీ ప్రభుత్వంతో కూడా చర్చించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. శ్రీమద్ విరాట్ పత్రులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోసం ఒక టెంపుల్, మన యొక్క టెంపుల్స్ అన్ని నిర్మాణం చేయడమే కాదు, స్వామివారి బోధనల్ని ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి విధానం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి మా వారికి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేయండి. ఇవి ప్రధాన అంశాలే కాకుండా మా పంచవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి 40 సంవత్సరాలకే ఆరోగ్యరీత్యా వాళ్ళు చేసే పనులు బట్టి ఊపిరితిత్తులు కానివ్వండి, ఇతరత్ర అన్ని అవయవాలు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి మీరు ఇతర కళ్ళు గీత కార్మికులు అంటారా, మగ్గం నేసేవాళ్ళు అంటారా, ఇతర వృత్తులు వాళ్ళకి ఇచ్చేటువంటి వృత్తిదారుల పెన్షన్ని మీరు 10,000 రూపాయల వరకు కూడా మా పంచదాయలకు ఇవ్వండి అని చెప్పేది ఒక అంశము. ఇలాంటి అంశాలన్నీ పెట్టుకొని మనము శంఖారావం 60,000 మంది మనం కూర్చొని ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో వాటి ద్వారా అప్పటి నుంచి పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 9 ఫైల్స్ పెట్టించారు ప్రభుత్వంలో. అది రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పదవిలోకి, వారు కూడా 9-10 ఫైల్స్ పెట్టారు. ఈ క్లియరెన్స్లో మనకి ఒకటే క్లియర్ అయింది, ఏదైతే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా తీసుకోవటం, ప్రభుత్వ పరంగా చేస్తే ఏమొస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. 2 సంవత్సరాలు రెండో సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కంటిన్యూ చేసి జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటి, జిల్లా కలెక్టర్ గారు అందరు ఎమ్మెల్యేలు మంత్రుల సమక్షంలో మన కమిటీ వారిని పిలవటము, వారితో మాట్లాడటము, ఆ రోజు యజ్ఞ మహోత్సవాల జయంతి కార్యక్రమం చేస్తున్నారా, ఈ కార్యక్రమం చేయటం, ఆ 1-2 గంటలు అనేది మనము పూర్తి స్థాయిలో మనము వినియోగించుకోవడానికి, మన సమస్యల పరిష్కార వేదికగా ఓ కలెక్టర్ పక్కన మనం కూర్చోవాలంటే, మన సమస్య చెప్పుకోవాలంటే సోమవారం అవకాశం ఉంటుంది. ఆ గంటన్నరలో ఆ లైన్లో ఎప్పుడు పోతామో, వారు ఎప్పుడు హామీ ఇస్తారో మనకు ఎప్పుడు తెలియదు. ఇదే వేదిక మీద మన నాయకులంతా కూర్చుంటారు. కాబట్టి మన సమస్యని అదే ఆర్థికేతర అంశమైతే స్పాట్లో కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని ముందుగా మనము ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని వారి ముందు పెడితే ఒక 5 నిమిషాల 10 నిమిషాల అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇలాంటి వీటిని మనం పరిష్కార దిశగా ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మన వారందరికి కూడా అందించాలి అనేటువంటి తపనతోటే జేఏసీ చైర్మన్గా జేఏసీని రద్దు చేసుకొని ఆ రోజున ఎలక్షన్లో పోటీ చేయాలంటే మనం తప్పించాలంటే ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి మీరు మీ సంఘాన్ని రద్దు చేసుకున్నామన్నారు. సంఘాన్ని అఫీషియల్గా రద్దు చేసుకుని ఎలక్షన్లో పోటీ చేసాం. మనం బలంగా సంఘ నిర్మాణం చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా కానీ మనకంటూ టీం చెప్తే ఒక 100-150 మంది ఒక 24 గంటల మెసేజ్ లోపలే చేరడం కానివ్వండి, పనిచేయటం కానివ్వండి, జిల్లా కలెక్టరేట్లకు వెళ్ళి మనం కాగితం ఇద్దామంటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా మనం వెళ్తున్న సమయంలో
ఇలాంటివి తప్పించుకొని ఎగైన్ మళ్ళా ఎస్ రాష్ట్రానికి ఒకటే ప్రెసిడెంట్ ఉండాలి, రెండో వాళ్ళు రాకూడదు, ఒక నిర్ణయాత్మకంగా చేద్దాం. ఎలా చేయాలి, ఏ నెంబర్ మీద మనం చేయాలి, ఒక కొత్త సంఘాన్ని పెట్టి దానికి చేద్దామా? ఈ రాష్ట్రంలో చెప్పుకునేటువంటి అధ్యక్షులు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఘాలను రద్దు చేసుకొని వస్తారా? ఓన్లీ హనుమంతరావు కోసమే మళ్ళీ ఇది పెట్టారా మీరు? ఆలోచన విధానాలన్నీ కూడా నిర్ణయాత్మకంగా మీరు వినే ఉంటారు. ఈ మధ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో నేను కిరణ్ కుమార్ మన గెలిచినటువంటి అభ్యర్థులకు నేను సపోర్ట్గా ఆల్మోస్ట్ జిల్లా అంతా పర్యటన చేశాను, మండలాల్లో అందరితో మాట్లాడాను. 930-40 ఓట్ల మెజార్టీతోటి వాళ్ళకి అపోనెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి 300 చిల్లర వచ్చినాయి. అంటే ఆలోచించండి, ఒక ఎలక్షన్ రూపేణా వెళ్ళినా కానీ మనం ఏ విధంగా మనకి గ్రామాల్లో మన యొక్క వాళ్ళు ఎంత స్పందన ఉంటుంది దాని గురించి ఆలోచన చేసి ఏకీకృత సంఘం అవసరమైతే ప్రభుత్వాలు మనం పట్టించుకోవాలి అంటే ఒక 10,000 నుంచి 2,000 మెంబర్షిప్ ఫామ్స్, 10 రూపాయల మెంబర్షిప్ ఫామ్స్ని ఒక జిల్లాకి కేటాయించుకొని ఆ 10,000 20,000 ఓట్లతోటి అంటే రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మందితోటి కనుక ఒక అధ్యక్షుడు ఒక ఎంపీగా కాబడి ఒక కమిటీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఎంత గౌరవం ఉంటుందని మీరు ఆలోచించండి. ఇవి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాకపోతే ఏం చేయాలి, ఇది కూడా దానికోసమే రాష్ట్రం మొత్తం మీద కూడా నేను పర్యటన చేసి అన్ని జిల్లాల నుంచి మన కమిటీలు ఏమైతే ఉన్నాయో అందరినీ రమ్మని చెప్పాను. కనీసం ఒక 10 మంది తగ్గకుండా నాయకులు ప్రతి జిల్లా కంటే 250 మంది పైబడి మన నాయకులు ఉంటారు. అట్లానే ఇతర కమిటీ వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. ఏదేమైనా నాకు తెలిసి 10 మంది నుంచి 25 మంది కంటే ఎక్కువ వాళ్ళు రారు నాకు తెలుసు. ఇతర నేను రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పుకునే వాళ్ళని చెప్పాను, వాళ్ళని కూడా రమ్మని చెప్తా ఉన్నాను. వస్తే చక్కగా చేస్తే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ నిర్ణయానికైనా మనం సిద్ధంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని రాష్ట్రానికి మరొకసారి మీ ఎమ్మిగనూరు నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూ ఈ సభకి మీరందరూ రావాలి, పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుకుంటూ భవిష్యత్తుకి నా ఆలోచన విధానాలు ఏంటంటే ఈరోజు భారత ప్రభుత్వం మనకి చాలా ఇస్తూ ఉంది, కానీ మనం ఏది కూడా అందిపుచ్చుకోలేకపోతున్నాం డిఫరెంట్ రీజన్స్ వలన. ఇండివిజువల్ లోన్లు 5 లక్షల నుంచి 25 లక్షలు ఇస్తున్నారు అంటే బ్యాంకుల వాళ్ళు మనకి ఇచ్చే పరిస్థితి లేదు, కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ తెచ్చుకునే పరిస్థితి లేదు. దాదాపుగా 1 కోటి నుంచి 10 కోట్ల రూపాయల వరకు కూడా మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటే దాంట్లో 80% సెంట్రల్ గవర్నమెంటు, 10% స్టేట్ గవర్నమెంటు, 10% మీ వాటాగా 10 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్ని 15 మంది కలిసి ఒక కలెక్టివ్గా ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కంపెనీ లాగా పనిచేసుకోవడానికి, అది కార్పెంటర్స్ క్లస్టర్ కానివ్వండి, స్వర్ణకారుల క్లస్టర్ కానివ్వండి, పంచదాయల్లో ఏ క్లస్టర్ అయినా ప్రొడక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఏదైతే ఈ లోన్స్ సంబంధించి కూడా ఒక పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాను. ఒక విశ్వకర్మ బ్యాంక్ అనేది మనమే ఒక కోఆపరేటివ్ బ్యాంకుని ఏర్పాటు చేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 50 మంది మహిళలతోటి కోఆపరేటివ్ సంఘము, యూత్ తోటి ఒక కోఆపరేటివ్ సంఘం, 100 మంది 2 సంఘాలు, ఇట్లాంటి ఒక 10 సంఘాలు మహిళలు, 10 సంఘాలు యూత్ రాష్ట్రం అంతా ఏర్పాటు చేసుకొని కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మనమే ఉద్యోగస్తులుగా ఉంటాము, మన వాళ్ళకి మనమే లోన్లు ఇప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమే టౌన్లో కానివ్వండి, సిటీల్లో కానివ్వండి ఈ మాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మాల్లో కూడా మనం ప్రతి ఇంటికి కూడా 5,000 నుంచి 10,000 సరుకులు కొనుక్కోవాలి. నేనైతే ప్రతి నెల 20,000 సరుకులు కొంటా ఉంటా. వాళ్ళ కుటుంబానికి జనాలు బట్టి 2,000, 3,000, 10,000, 20,000 ఎంత కొన్నా కానీ మార్కెట్ ప్రైస్ కంటే మన మాల్లో 20 నుంచి 25% తక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం అంటారా కాదంటారా? ఇలాంటివి కోఆపరేటివ్ మూమెంట్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటివి మహిళా సాధికారిత చేసుకోవటము, యువత సాధికారిత సాధించడమే భవిష్యత్ లక్ష్యంగా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ శ్రీనివాస్ గారికి బాధ్యత అప్పచెప్తా ఉన్నాను. కనీసం 3-4 క్లస్టర్స్ రావడం కానివ్వండి, ఇండివిజువల్గా మహిళలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసే దాంట్లో నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంతసేపు మీరు ఉన్నందుకు ప్రత్యేకంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మీ అందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత మీరు టెంపుల్ గురించి